మానవ సేవే మాధవ సేవ అన్న మాటను చేతుల్లో నిరూపిస్తూ అనేక కార్యక్రమాలు చేస్తున్న మన ప్రియతమ నేత ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి ఎవరూ సాటిరారు. ఫౌండేషన్ ఆధ్వర్యంలో జిల్లాలో దివ్యాంగులకు ట్రైసైకిల్ అందించి వారికి బాసటగా నిలిచారు. గొంతుండిన పల్లెల్లో వీపీఆర్ అమృతధారతో దాహార్తి తీర్చారు. ఆయన సాయం పొందని వ్యక్తి లేరంటే అతిశయోక్తి కాదు. అలాంటి మహానేత, గొప్ప మానవతావాది, ప్రజాక్షేమాలే ఊపిరిగా జీవిస్తున్న జననేత, నెల్లూరు ముద్దుబిడ్డ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఇవి మా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఆ భగవంతుడి ఆశీస్సులతో మీరు నిండు నూరేళ్లు వర్తిల్లాలని, ప్రజలకు మరిన్ని సేవలు అందించాలని మనసారా ఆకాంక్షిస్తూ మీ కేతంరెడ్డి వినోద్ రెడ్డి. కత్తితో సంచరిస్తున్న వ్యక్తిని చినబజార్ పోలీసులు అరెస్ట్ చేశారు. గత అర్ధరాత్రి పోలీసుల తనిఖీల్లో భాగంగా ఇద్దరు వ్యక్తులు ఓ బైక్ లో కత్తి పెట్టుకుని సంచరిస్తున్న విషయాన్ని పోలీసుల తనిఖీలలో బయటపడ్డ విషయం తెలిసిందే. నెల్లూరులో శాంతి భద్రతలు క్షీణించాయని ఛానల్ 9 వరుస కథనాలు ప్రసారం చేస్తున్న నేపథ్యంలో పోలీసులు తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా గగుర్పాటు కలిగించే అంశాలు వెలుగులోకి వచ్చాయి. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంకి చెందిన నయాబ్ అనే వ్యక్తి సిఆర్పి డొంకలో నివాసం ఉన్నాడు. నేర చరిత్ర కలిగిన బాలాజీనగర్ కు చెందిన అరవ దేవ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఇద్దరూ మద్యానికి బానిసలుగా మారారు. ఇరువురు మద్యం కోసం కత్తులతో సంచరిస్తూ ఒంటరిగా దొరికిన వారిని బెదిరిస్తూ వీరి నుంచి దౌర్జన్యంగా నగదు కొల్లగొడుతున్నారు. ఒంటరిగా కనిపిస్తే దేవా నయాబ్లు బెదిరించి యువకుల నుంచి, వృద్ధుల నుంచి, మహిళల నుంచి నగదు కొల్లగొట్టడం ఆనవాయితీగా మార్చుకున్నారు. గత రాత్రి గాంధీ బొమ్మ సెంటర్లో పోలీసులు తనిఖీలు చేపడుతుండగా ఈ బైక్ లో ప్రయాణిస్తున్న అరవ దేవా పరార్ కాగా నయాబ్ పోలీసులకు చిక్కాడు. ఈ కత్తి ఎందుకు తీసుకుని వెళ్తున్నావంటే సమాధానం చెప్పలేకపోయాడు. దీంతో పోలీసులు విచారించిన నేపథ్యంలో ఎట్టకేలకు అసలు విషయాలు వెల్లడించారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఈ వ్యక్తిని 1వ నగర్ పోలీసులు అరెస్టు చేసినట్టు పేర్కొన్నారు. అరవ దేవా ప్రస్తుతానికి పరారీలో ఉన్నాడు. ఇలా చాలా మంది నెల్లూరులో సంచారం చేస్తున్నట్లు తెలుస్తోంది. మరిన్ని తనిఖీలు చేస్తే మరింత మంది పోలీసులకు దొరికే అవకాశాలున్నాయి. జన్మదిన శుభాకాంక్షలు. సింహపురి సింహానికి జన్మదిన శుభాకాంక్షలు. నిరుపేదల ఆరాధ్య దైవం, నిరంతర ప్రజా సేవకుడు, పేదల పాలిటి పెన్నిది, కలియుగ ధర్మరాజు, నెల్లూరు పార్లమెంటు సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఆయన మరెన్నో జన్మదినాలు జరుపుకునే విధంగా ఆయురారోగ్యాలతో ఉండాలని వెంకటేశ్వర స్వామిని ప్రార్థించుకుంటూ ఇంట్లో మీ వెంకట్, రాజేష్ రెడ్డి, డేవిడ్ జాన్.